హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. కొంచెం జలుబుగా ఉంది, తగ్గలేదు కదా. జ్వరం అయితే లేదు కానీ కొంచెం జలుబుగా ఉందన్నమాట. మేము రామేశ్వరంలో అక్కడ ఇది రెండో రోజు అండి. అంటే ఫస్ట్ నుంచి తిరిగిన గుళ్ళు ఉన్నాయి కానీ మా బాబు అక్కడొకటి అక్కడ ఒకటి ఏ టెంపుల్కి ఆ టెంపుల్ లాగా పెడుతున్నాడు అనమాట. ఇది బుద్ధుడు దేవాలయం అండి. చూడండి, మొత్తం మనం అసలు తెలుగే లేదు అక్కడ. అంతా బుధుడు గుడి అనమాట. లోపలంతా ఈ టెంపుల్ ప్రదేశం అనమాట. లోపలంతాను ఎలా ఉందో చూడండి. చక్కగా అంతా వెళ్తున్నారు, మా అమ్మ పిన్ని వీళ్ళంతా లోపలికి వెళ్తున్నారు. పొద్దుటేనండి మేము ఎటు వెళ్తే మా అమ్మటే వస్తుందన్నమాట వర్షం. ఫుల్ వర్షం అండి. అసలు ఎటు వెళ్తే అటు వర్షం అనమాట మాకు. తడుస్తామేమో భయమేసి అసలు కొన్ని కొన్ని చోట్ల లోపలే కూర్చొని వర్షం తగ్గిన తర్వాత దిగి వచ్చేవాళ్ళం అనమాట బస్సు. అంత వర్షం, ఫుల్ వర్షం చూడండి ఎలా ఉందో. అప్పటికే ఒకసారి వచ్చి జల్లు వచ్చి పడి వెళ్ళిపోయిందనమాట వర్షం. చూడండి, బుద్ధుడు టెంపుల్ అండి. అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి. కొన్ని ఎకరాల్లో ఉంటున్నాయి అక్కడ టెంపుల్. నవగ్రహాలు మొత్తం చూసేవండి. ఇది బుద్ధుడు టెంపుల్ అనమాట. ఫస్ట్ సూర్యనారాయణ టెంపుల్ చూసాము. తర్వాత బుద్ధుడు వీళ్ళందరి దగ్గరికి నవగ్రహాల గుళ్ళన్నీ చూపించారనమాట. సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్స్ 6 టెంపుల్స్ చూపించారు. పళ్ళని దగ్గర నుంచి వేరే వేరే గుళ్ళన్నీ చూపించారు. పళ్ళని అదే సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్స్ 6, ఈ యొక్క 9 నవగ్రహాలు 9 గుళ్ళు చూపించారండి. చాలా దర్శనాలు అసలు చూడండి. ఒక్క బుద్ధుడు కూడా ఎంత పెద్దగా ఉందంటే అసలు గుళ్ళన్నీ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయోనండి. అసలు చూడటానికి అసలు మనకి తగలవన్నమాట మన ఊర్లో ఇలాగా అంత పెద్ద పెద్ద టెంపుల్స్. ఎప్పుడెప్పుడేనండి అసలు ఆ గుళ్ళు అది అంత పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి కట్టారనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆ స్తంభాలు అవన్నీ. చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్ద గుడో చూడండి. అంతా చూపించుతున్నాను. వర్షం పడ్డదండి. వర్షం పడి దర్శనాలకి లేట్ అవుతుందని చెప్పేసి గబగబా ఇది అసలు మామూలుగా బుధుడు టెంపుల్ అనమాట, గర్భగుడి అనమాట. చూడండి ఎలా ఉందో. తర్వాత పక్కనే శివుడు టెంపుల్ పక్కనే ఉంటాయి. అధిదేవత ఈ గురువులందరికీ అధిదేవత శివుడేనంటండి. పక్కనే శివుడు గుడి ఉంటుంది అనమాట. చాలా అందంగా ఉండేయండి గుళ్ళు. ఎంత బాగుండయో చూడండి అసలు. ఆ కట్టడం కానీ, ఆ స్తంభాలు ఏంటి, ఆ ప్రదేశం అంతను కూడాను అసలు ఎంత అందంగా ఉందో. పైన శిల్పాలు చూడండి ఎలా ఉండయి అసలు. ఈయన శివుడండి. బుధుడు పక్కనే ఉంటాడనమాట శివుడు. తీయకూడదు కదండి, ఇంక ఒక్కటన్నా మీకు చూపించుదామని తీసానమాట. ఎందుకంటే మన ఆచారం మనం పాటించకపోతే ఎలాగండి. అందుకని కొన్ని తీయలేదు, టెంపుల్స్ లోపల తీయలేదు. తర్వాత అండి బుధుడి గుడి దగ్గర గ్రీన్ కలర్ ఒత్తులతోటి దీపాలు వెలిగిస్తున్నారనమాట. 18 సంఖ్యలో పెట్టి వెలిగిస్తున్నారు. కొన్ని పచ్చపెసలు వేసారనమాట. దాంట్లో పచ్చపెసలు వేసి నువ్వుల నూనె వేసి ఇస్తున్నారు. 100 రూపాయలు అంట అవి ఆ ప్లేటు. వాళ్ళే అగ్గిపెట్టి అదన్నీ ఇస్తారండి. మనం తీసుకెళ్ళి వెలిగించుకోవటమే. మనం పిల్లల పేర్లు, మన ఇంటాయన పేరు, మన పేరు చెప్పుకొని వెలిగించుకుంటే బుధుడు దేవాలయంలో చాలా మంచిదంటండి. ఆ రోజు మేము వెళ్ళటం కూడాను బుధవారం వెళ్ళామన్నమాట ఆయన టెంపుల్కి. చక్కగా పిల్లల పేరు మీద వెలిగించొచ్చామండి. నేను మా బాబు పేరు మీద వెలిగించాను. మా అమ్మ, నేను, మా పిన్ని, మా పక్కింటి అక్క అన్నమాట. మేము నలుగురం వెలిగించాము. తత్మా వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. మేము వెలిగించేసి వెళ్ళేసరికి ఇంకా వాళ్ళు బస్సు దగ్గర నిలబడుకొని ఉన్నారు. చూడండి, మా అమ్మ వెలిగించింది చక్కగా. బాగా దీపాలు వెలిగినాయండి. అక్కడ దాకా వెళ్ళాం కదా, దీపాలు చక్కగా వెలిగించుకొని ఆ బుధ భగవానికి మొక్కుకొని వద్దాము, దండం పెట్టుకుందాం అని చెప్పేసి చక్కగా వెలిగించుకున్నాం. దీపాలు వెలిగించేసి ఆయనకి సమర్పించుకొని ఆ దీపాలు దండం పెట్టుకొని వచ్చామండి. అసలు దర్శనాలు అయితే చక్కగా అయినాయి అన్నమాట. పొద్దున్నే రావటం ఇంకా వచ్చామన్నమాట. బుద్ధుడి టెంపుల్కే వచ్చాము. కొంచెం దూరం అండి, శ్రీరంగంలోనే కొంచెం దూరంగా తీసుకున్నారనమాట రూము.
అక్కడి నుంచి ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, డ్రైవింగ్లో వచ్చేసరికి మనకి ఇదిగో వర్షం చూడండి ఎలా పడుతుందో, పడతానే ఉంది వర్షం, తగ్గలేదు అసలు. తర్వాత అండి ఇంకా దీపాలు వెలిగించుకొని దర్శనం చేసుకొని ఇదిగో జయిస్తాము చక్కగా దండం పెట్టుకున్నామండి. అసలు ఆ గుళ్ళు చూడండి, ఒక్క బుద్ధుడు దేవాలయమే ఇంత పెద్దగా ఇలా ఉందంటే ఇంకా వేరే వేరే టెంపుల్ ఇంకెంత పెద్ద పెద్దగా ఉండయో అసలు. సూర్యభగవాన్ గుడి అయితే అబ్బా చెప్పవసరం లేదండి. తర్వాత ఇంకా అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి. బయటకు వచ్చేసి టిఫిన్ తింటున్నాం అన్నమాట. టిఫిన్ తింటూ కబుర్లు చెప్పుకుంటున్నాం. వీళ్ళంతా మా వాళ్ళేనండి. లోపలికి వచ్చి కూర్చొని ఇంకా పొంగలి బాగుంటుందండి అక్కడ. అసలు పెసరపప్పుతో చేసిన పొంగలి, కట్టె పొంగలి అనమాట. వడ, దాంట్లోకి సాంబార్ ఇస్తారు, వైట్ కొబ్బరి చట్నీ ఇస్తారనమాట. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఈ రెడ్ కలర్ షర్ట్ ఆయనే మమ్మల్ని తీసుకెళ్ళిన ఆయన. కానీ చాలా బాగా చూసుకున్నారండి, చాలా మంచోళ్ళు ఆయన. బ్రాహ్మణ్స్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు పాపం మమ్మల్ని. తర్వాత ఇంకా ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు తెప్పించుకొని తినండి అమ్మా, ఏం మొహమాటం వద్దు అన్నారు ఆయన. ఇంకా మేము ఎవరిష్టం వచ్చిందో వాళ్ళు అనమాట. ఒకళ్ళు దోశ తినేవాళ్ళు, ఒకళ్ళు వడ పొంగల్ తినేవాళ్ళు, ఒకళ్ళు పూరి తినేవాళ్ళు, దోశ తినేవాళ్ళు. ఎవరిష్టం వచ్చింది వాళ్ళని తెప్పించుకొని మళ్ళీ షేర్ చేసుకొని తిన్నాం అనమాట. ఇడ్లీ బాగుండదండి అక్కడ అసలు. ఇడ్లీ అస్సలు బాగుండదు. మన సైడ్ ఇడ్లీ బాగుంటుంది, అక్కడ ఇడ్లీ బాగుండదు ఎందుకో ఏం మరి. కానీ అక్కడ సాంబార్ ఒకటి, ఈ పొంగల్ ఒకటే ఫేమస్ అండి, చాలా చాలా బాగుంటాయి. తర్వాత వడ బాగుంటుంది. అసలు సాంబార్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా వేరే వేరే టిఫిన్లు దోశ కానీ పూరి కానీ మా చట్నీలు మన సైడ్ ఉన్నట్టుండవు అక్కడ, బాగుండవు అక్కడ. టిఫిన్ కానీ ఫుడ్ కానీ ఎట్లయినా మన తెలుగు రాష్ట్రాలలో మన తర్వాతనేనండి ఎక్కడైనా ఫుడ్, అంత బాగుంటుంది మనకి. కానీ చక్కగా బాగా వీళ్ళిద్దరు చూడండి ఒక ప్లేట్లో తింటున్నారు. ఏంటంటే వీళ్ళిద్దరు లవ్ బర్డ్స్ అండి. లవ్ బర్డ్సా మీరిద్దరు ఒకే ప్లేట్లో తింటున్నారంటే, ఏం లేదమ్మా టిఫిన్ తినబుద్ధి కావట్లేదు, అన్నయ్య ప్లేట్లో తింటున్నాను అంటుంది ఆమె అక్క. ఆయన తినేసారండి, ఆయన టిఫిన్ చేసేసి వెళ్తున్నారనమాట. ఎవరిష్టం వచ్చిందో వాళ్ళు తినేసి రండమ్మా, నేను బిల్లు కడతానని చెప్పేసి వెళ్తున్నారు ఆయన. తర్వాత మీరేం తిన్నారండి అంటే, నేను పొంగల్ తిన్నాను, నేను వడ తిన్నానని చెప్తున్నారు ఈయన. చాలా జోకులండి. అసలు టూర్ అంటే ఎంత ఎంజాయ్ చేసామో మేమైతే. అసలు దేవుణ్ణి కూడా ఏ గుడికి వెళ్తే ఆ గుళ్ళో ఆ భగవంతుడిని మనసు నిండా నింపుకొని చక్కగా దండం పెట్టుకొని అందరం బాగుండాలని చెప్పేసి దండం పెట్టుకొని మంచి ఎంజాయ్ చేసి వచ్చామండి. టూర్ అంటే అలా ఉండాలన్నమాట. అలా చేసి వచ్చాం చక్కగా. అసలు ఇల్లే గుర్తు రాలేదు మాకైతే. అంత జోకులు, నవ్వులు, ఇంకా మంచి మంచి వీడియోస్ ఉండే పెడతాలండి. అసలు అంత బాగున్నాయి అన్నమాట. కాకపోతే ఇంటికి వచ్చినాక తిరిగాం కదండి అక్కడంతా, వాటర్ కొంచెం కొంచెం పడక చూడండి, బాటిల్స్ తీసుకొని తాగండి అమ్మ, వాటర్ వేరు వేరే పిచ్చి పిచ్చి వాటర్ తాగొద్దని చెప్పారు ఆయన. బాటిల్స్ తీసుకొని చక్కగా తాగాము. ఇగో షేర్ చేసుకుంటాం అన్నమాట. అంతా షేర్ చేసుకొని తింటూ ఉంటాం. అంతా ఒకేలాగా ఉండకుండా, ఒకే టిఫిన్ ఒక్కళ్ళే తినకుండా వేరే వేరే, ఒక వడ, కొంచెం పొంగలి, కొంచెం దోశ అలా తిందామని చెప్పిద్ది మా అక్క. సాంబార్ బాగుంటుందండి అక్కడ. ఇంకో నేను వీడియో తీసి మమ్మల్ని తీసుకెళ్ళిన ఆయనకి ఇచ్చాను అనమాట, మమ్మల్ని తీయండి అని. ఆయన తీస్తుంటే ఇంకా నేను, అక్క, మా అమ్మ, పిన్ని అందరం కలిసి టిఫిన్ తింటున్నాం అనమాట. ఇదండి ఇవాళ వీడియో. రేపటి నుంచి మంచి మంచి వీడియోలు వస్తాయి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండి బెల్ గంట కొట్టండి. ఓకేనా? చూడండి అందరం కూర్చొని చక్కగా మంచి టిఫిన్ తిన్నామండి ఆ రోజు. చాలా చాలా బాగుంది. వీళ్ళంతా చూడండి, పద్మ ఏం తిన్నావు నువ్వు, వీడియో తీసుకుంటా ఉన్నావు, ఏం తిన్నావు నువ్వు అంటున్నారు వీళ్ళు. తినిపో, లేట్ అయింది, తిను వెళ్ళి తొందరగా, నువ్వు లేటుగా తింటావు అంటున్నారు.